బ్రేకింగ్ న్యూస్ హెచ్సీఏపై చర్యలు తీసుకోవాలని బీసీసీఐని ఆదేశించారు అంబుడ్స్మన్ అరుణ్ మిశ్రా. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో నిధుల దుర్వినియోగం, నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు. బీసీసీఐ ఆదేశాలను పాటించడం లేదంటూ హెచ్సీఏపై అంబుడ్స్మన్కు ఫిర్యాదు చేశారు కరీంనగర్ జిల్లా క్రికెట్ సంఘం ప్రెసిడెంట్ ఆగంరావు. దీనిపై విచారణ జరిపిన అంబుడ్స్మన్ హెచ్సీఏపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హెచ్సీఏపై చర్యలు తీసుకోవాలని బీసీసీఐని ఆదేశించారు అంబుడ్స్మన్ అరుణ్ మిశ్రా. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో నిధుల దుర్వినియోగం, నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు. బీసీసీఐ ఆదేశాలను పాటించడం లేదంటూ హెచ్సీఏపై అంబుడ్స్మన్కు ఫిర్యాదు చేశారు కరీంనగర్ జిల్లా క్రికెట్ సంఘం ప్రెసిడెంట్ ఆగంరావు. దీనిపై విచారణ జరిపిన అంబుడ్స్మన్ హెచ్సీఏపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, హెచ్సీఏపై అంబుడ్స్మన్ కు కరీంనగర్ జిల్లా క్రికెట్ సంఘం ప్రెసిడెంట్ ఫిర్యాదు చేశారు. నిధుల దుర్వినియోగం జరిగింది, అలాగే బీసీసీఐ ఆదేశాలను హెచ్సీఏ పాటించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రతి ఏడాది బీసీసీఐ నుంచి హెచ్సీఏకి దాదాపు 100 కోట్ల రూపాయల పైనే నిధులు అనేది వస్తుంటాయి. అవంతా కూడా జిల్లాల్లో కానీ అలాగే హైదరాబాద్లో కూడా క్రికెట్ అభివృద్ధి కోసం వారు వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. టోర్నీల నిర్వహణ కానీ, టాలెంట్ హంట్ కానీ ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు మౌలిక సదుపాయాలను కూడా కల్పించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. కానీ హెచ్సీఏ అవేమీ పట్టించుకోకుండా బీసీసీఐ వచ్చినటువంటి నిధులంతా కూడా తన వద్ద పెట్టుకొని జిల్లా క్రికెట్ని పూర్తిగా నాశనం చేసింది. కనీసం వారికి నిధులు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు అనేది వస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతో 2018-2021 బీసీసీఐ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల క్రికెట్కి నిధులు ఇవ్వాలి, వాళ్ళకి ప్రోత్సహించాలని కూడా ఆర్డర్స్ ఇచ్చినా కూడా దాన్ని పట్టించుకోలేదంటూ కూడా ఏకంగా బీసీసీఐ మీద కూడా అంబుడ్స్మన్కి కంప్లైంట్ చేశారు కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి ఆగంరావు. సో ఆయన కంప్లైంట్ని తీసుకున్నటువంటి అంబుడ్స్మన్ పూర్తి స్థాయిలో విచారణ చేపించిన తర్వాత కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలను అయితే ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ముఖ్యంగా బీసీసీఐ నిధులు తెలంగాణ జిల్లాలో క్రికెట్ అభివృద్ధికి హెచ్సీఏ ఎంతవరకు ఖర్చు చేసింది, ఇప్పటి వరకు జిల్లాల్లో శిక్షణ కానీ, టోర్నీల నిర్వహణ కానీ, దాంతోపాటు నిర్విరామంగా మౌలిక వసతుల కల్పనకు ఎంతవరకు కూడా వీళ్ళు వెచ్చించాలనే దానిపై కూడా పూర్తిగా ఒక నివేదిక ఇవ్వాలంటూ కూడా చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ఇవన్నీ కల్పించాలనే ఉద్దేశంతోనే కదా బీసీసీఐ ప్రతి సంవత్సరము అడిగినంత రీతిలోనే నిధులు అనేది కేటాయిస్తూనే ఉంది. కానీ అవేమీ పట్టించుకోకుండా మీరు ఇంకా ఎందుకు తాత్సారం చేస్తున్నారంటూ కూడా కృషి చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ముఖ్యంగా జిల్లాల్లో ఎక్కువ ఎట్లాగో హైదరాబాద్లో దాదాపు మెజారిటీ సంబంధించిన క్లబ్స్ అన్ని ఇక్కడే ఉంటాయి కాబట్టి ఎక్కువ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి క్లబ్బుల్లోనే ప్లేయర్స్ అనేది ఇతర సంస్థల లీగ్స్ కానీ లేకపోతే ఇతర వీటికి ఫస్ట్ క్లాస్ క్రికెట్ కానీ సెలెక్ట్ అవుతుంటారు. కానీ జిల్లాల్ని పట్టించుకున్నటువంటి నాదుడే లేదు. ఎందుకంటే జిల్లాలకి కేవలం 9 ఓట్లు ఉన్నాయి. సో 9 జిల్లాలకు సంబంధించిన వారికి కూడా అంటే ఉమ్మడి జిల్లాలకు సంబంధించి అక్కడ మౌలిక సదుపాయాలు కానీ, గ్రౌండ్లని అందించడం కానీ, అక్కడ క్రికెట్లు అందించడం కానీ, లేకపోతే సెలక్షన్ ప్రాసెస్లో వాళ్ళకి ప్రాతినిధ్యం నియమించడం కానీ ఇవేమీ కూడా ఇప్పటి వరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పట్టించుకోలేదు. ఓన్లీ ఎలక్షన్స్ జరిగినప్పుడు మాత్రం ఇట్లా జిల్లా నుండి వచ్చినటువంటి సెక్రటరీ కానీ, ప్రెసిడెంట్లు వాళ్ళు ఓట్లు వేయించుకున్నారు. కానీ ఎక్కడా కూడా వాళ్ళకి అభివృద్ధి కోసం, వాళ్ళ క్లబ్ల అభివృద్ధి కోసం నిధులు అనేది ఇప్పటి వరకు కేటాయించలేదు. సెలక్షన్ ప్రాసెస్లో కూడా వాళ్ళని పరిగణలోకి తీసుకోవటం లేదనేది కూడా అనేక రకాలైనటువంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు ఆగంరావు బీసీసీఐకి వెళ్ళారు. బీసీసీఐ కూడా ఈ హెచ్సీఏ చేస్తున్నటువంటి అన్ని పనులు కూడా పట్టించుకోకుండా కావాలని వారు కూడా తాత్సారం చేస్తున్నారు కాబట్టి వారిపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన అంబుడ్స్మన్ అంటే బీసీసీఐలో ఒక అంబుడ్స్మన్ ఉంటుంది. ఇట్లా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో హెచ్సీఏలో ఏ రకంగా అయితే అపెక్స్ కౌన్సిల్ ఉంటుందో ఇక్కడ కూడా అంబుడ్స్మన్ ఉంటుందో అక్కడ కూడా బీసీసీఐలో కూడా ఒకటి ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఆయన కంప్లైంట్ చేశారు. సో అవన్నీ పరిశీలించిన తర్వాత చాలా కీలకమైనటువంటి ఆదేశాలను అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా దీనిపైన విచారణ నిర్వహించి అంబుడ్స్మన్కి నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలంటూ బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ కూడా అంబుడ్స్మన్ ఆర్డర్స్ అయితే ఇచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. అవన్నీ కూడా ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీకి వచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే హెచ్సీలో దుర్వినియోగం, నిధుల దుర్వినియోగం సంబంధించినటువంటి అనేక అంశాల్లో కూడా నిబంధనలు వాళ్ళు పాటించలేదు కాబట్టి బీసీసీఐ బోర్డు అంబుడ్స్మన్కి జస్టిస్ అరుణ్ మిశ్రా కూడా ఇప్పటికే ఆదేశాలు చేశారు. సో ఖచ్చితంగా ఇక బీసీసీఐ నుంచి నాట్ ఓన్లీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్
ఏ స్టేట్ అసోసియేషన్ కూడా నిధులు వెళ్ళినా కూడా వారు ఏ రకంగా ఖర్చు పెడుతున్నారు, దేనికి వాళ్ళు అమౌంట్ ఇస్తున్నారు, వాళ్ళు క్రికెట్ అభివృద్ధి కోసం వారు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు అన్న దానిపై కూడా పూర్తి స్థాయి నివేదిక అనేది ఎప్పటికప్పుడు తెప్పించుకోవాలి, దానిపైన మానిటరింగ్ చేయాలంటూ కూడా ఇప్పటికే అంబుడ్స్మన్ బీసీసీఐకి ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యం కాబట్టి ఇప్పుడు సో ఈ ఆదేశాలతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన విషయంలో 2018 నుంచి ఇప్పటి వరకు వీరు ఏ అంశాల్లో క్రికెట్ అభివృద్ధి కోసం పనిచేశారు, దాంతోపాటు జిల్లాల్లో ఎంతవరకు కూడా వీళ్ళు క్రికెట్ని అభివృద్ధి చేయడానికి ఎన్ని టోర్నమెంట్లు నిర్వహించారు, వారికి కల్పించినటువంటి మౌలిక సదుపాయాలు ఏంటి అన్న దానిపై కూడా పూర్తిగా నివేదిక అయితే ఒకటి రిపోర్ట్ లాగా తయారు చేసి బీసీఐకి పంపించబోతున్నారు. అక్కడ వచ్చిన తర్వాత పూర్తిగా వీరిపైన చర్యలు తీసుకునే అవకాశాలు అయితే మనకు కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాణా.